అందరికీ నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా పిల్లలు కేక్ అడిగారు, చేస్తున్నాను చూడండి. సింపుల్గా చెప్పేస్తా, 20 మినిట్స్లో మీకు కేక్ రెడీ అయిపోయింది. చేయడము అన్నీ కూడా గోధుమ పిండి ఎగ్లెస్ కేక్ అండి. గ్లాసు బీట్ చేసే పనే లేదు. యాలక ఎసెన్స్ వాడనండి నేను. యాలక ఇస్తాను, కమ్మగా ఉంటుంది. వెన్న ఇప్పుడు తీసిన వెన్న 100 గ్రాములకు ఎక్కువనే ఉంటుంది ఇది. ఇక చక్కెర 30 గ్లాసు, పాలు గ్లాసు, పాల పొడి ఈ 1/2 గ్లాస్ అండి. ఇక ఈ టూటీ ఫ్రూటీలు, బాదం పప్పు, జీడిపప్పు నేతిలో వేయించి పెట్టాను కొంచెం. ఇవి ఇద్దండి పాన్ కేక్. ఇది కేక్ పాత్ర అండి నాది, ఓల్డ్ది. దీనికి నెయ్యి రాసేసి గోధుమ పిండి వేసాను ఇలా. ఇదండి సాల్ట్ ఇలా వేసి పెట్టుకోవాలి. పాత్రది ఇది, కొంచెం హీట్ చేసుకోవాలి ఇది. ఇక ఈ స్పూన్తో, స్పూన్ అంటే కరెక్ట్గా సోడా ఉప్పు వచ్చేసరికి చిటికేడు. ఈ బేకింగ్ పౌడర్ లేకుంటే ఈ సోడాని కొంచెం దీనికి డబల్ తీసుకోండి, సరిపోతుంది. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. షుగర్ యాడ్ చేద్దామండి. యాలక వేసి ముందు మిక్సీ పట్టుకోవాలి. ఈ షుగర్ పౌడర్ వేసేసాం కదా, ఇప్పుడు పాలు అన్నీ వేసుకుందాం అండి. దాని తర్వాత ఒకటి గోధుమ పిండి వేస్తున్నాను. పాల పొడి చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ఇది చాలా ఫేవరెట్. పాలు అందరికి ఇష్టపడతారండి. కేక్ చాలా ఫ్యాన్స్, చాలామంది ఉన్నారు ఫ్యాన్స్ దీనికి. ఇక వెన్న, ఇవి ముందు మిక్సీ పట్టుకుందాం. ఎక్కువ పట్టకూడదు, జస్ట్ అట్లానే ఇలా తీసేయడమే. మనం బీట్ చేసుకుంటే ఎలా చేస్తామో మిక్సీలో చేస్తాం బీట్. నేను ఎప్పుడు త్వరగా అయిపోయింది. ఎందుకంటే ఇలా వచ్చింది చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఒక అలానే ఇలా తీసేసాను. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకుందాం. 2 కలిసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇదండి కాకూడదు అనుకుంటే మరి ఇట్లా అనుకోండి. మీరు చుట్టుపక్కల ఏదైనా కలవలేదు అనుకుంటే ఇదండి కరెక్ట్గా వచ్చేసింది. ఇక దాంట్లో వేసేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవడమే. ఆల్రెడీ స్టవ్ వెలిగించాను, హీట్ అవుతుంది. ఇదండి దీంట్లో వేసాను చూడండి. నీట్గా మీకు వేసి చూపిద్దామని. నెయ్యి చూడండి, నెయ్యి ఇలా సైడ్లు, ఈ సైడ్లు, ఈ మధ్యలో అంతా కూడా నెయ్యి ఇలా చల్లుకుంటే కింద ఎలా అయితే కాలుతుందో పైన అలా కూడా కలర్ అలా వచ్చి బాగా వస్తుందండి. షేపు త్వరగా కూడా అయిపోతుంది. 20 మినిట్స్ లోపే అవుతుంది ఇదంతా కూడా కేక్ తయారీ. ఈ డ్రై ఫ్రూట్స్ తర్వాత వేసుకుందాం. మూత పెట్టుకుందాం. లో మీద కొంచెం ఎక్కువ అండి, సరిపోతుంది. 5 మినిట్స్ అయిందండి ఇదంతా వేసి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. 10 మినిట్స్లో అయిపోయింది. ఇదండి వేసాను, కలర్ఫుల్గా ఉంది కదా. ఇవి అయినా కూడా లోపలికి పోతాయండి, చాలా వరకు లోపలికి పోతాయి. అంటే నేను ఇప్పుడు ఎందుకు వేసాను, లాస్ట్లో వేయచ్చు కదా అనుకోవచ్చు. ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే లోపలికి పోయి ఇవన్నీ ఊడి రాకుండా ఉంటాయి. ఇదండి బాగా వచ్చింది. ఇలా కుచ్చితే దిగబడిపోతుంది చూడండి. అయిపోయింది, రెడీ అయిపోయినట్టు. చల్లారినాక తిప్పేసుకోవాలి. ఇది ఆఫ్ చేసుకుందాం. ఇటువంటి పాత్రలో కూడా చేసుకోవచ్చు అండి, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. చూడండి అడుగున బాగా వచ్చింది. ఇంకా తిప్పేసుకోవడమే. ఇదండి బాగా వచ్చింది. కొంచెం వేడి మీద తీసానండి, ముక్క అవుతుంది కొద్దిగా. చూడండి సాఫ్ట్గా వచ్చేసింది. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.